సినిమా బాగుంటే చాలు, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా మాకు సంబంధం లేదు, కంటెంట్ ఉండి ఎంటర్టైన్మెంట్ ఉంటే మేము ఉన్నామని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు ఈ సినిమా చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా హ్యాట్రిక్ వస్తుందని చెప్పాను. ఫ్రైడే పూట కలెక్షన్స్ చూసినప్పుడు నేను ఎప్పుడు భయపడలేక హ్యాట్రిక్ వస్తుందని అనుకుంటా ఉన్నాను, కానీ ఫ్రైడే కలెక్షన్స్ చూసినప్పుడు ఏంటి డౌన్గా ఉంది అనుకున్నాను. బట్ అది డబ్బులు లేక అని చెప్పి మాకు తర్వాత తెలిసింది. కానీ నిన్న అయితే ఫ్రైడే సాటర్డే కలెక్షన్ కన్నా నిన్న కలెక్షన్ చాలా ఎక్కువ వచ్చిందని అన్నారు. దానికి కారణమైన సినీ ప్రేక్షక దేవుళ్ళకి వాళ్ళందరికీ మేము వాళ్ళ నైట్ బయలుదేరి వాళ్ళందరికీ కృతజ్ఞతలుగా థ్యాంక్స్ చెప్పుకోవడానికి అక్కడికి వస్తున్నాము. ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం నెక్స్ట్ 1 వీక్ మీతోనే ఉంటాము. అండ్ మా ప్రతి సీన్, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మేమేం చెప్తే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఎంటర్టైన్ అవుతున్నారు, ఎమోషన్ సీన్స్ దగ్గర సైలెంట్గా వింటున్నారు, మెసేజ్ చెప్తుంటే మెసేజ్ చాలా సైలెంట్గా వింటున్నారు. నిజంగా రావు రమేష్ గారి క్యారెక్టర్ నమ్మి ఈ సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగాను చాలా గర్వంగాను ఉంది. ఎందుకంటే ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా ఇదిగా ఉంది. ఆయన దగ్గర నుంచి చాలా మంచి ఇన్పుట్స్ తీసుకున్నాము. ఫాదర్ క్యారెక్టర్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, ఇందాక అన్నారు నాతో ఆర్పి పట్నాయక్ సార్ రాగానే, ఇది చాలా టిపికల్ పాయింట్ అమ్మా, దీన్ని చెప్పడం అంత ఈజీ కాదన్నారు. నిజంగానే ఈ టిపికల్ పాయింట్ని ప్రసన్న అండ్ మా చోటాకే అన్నయ్య అండ్ మా డైరెక్టర్ భాస్కర్ బండి గారు అండ్ చోటాకే ప్రసాద్ గారు ఎడిటింగ్ ద్వారా మా స్టోరీ అందరూ ఎంత చక్కగా ఏ క్రాఫ్ట్లో ఆ క్రాఫ్ట్లో వాళ్ళు చాలా చక్కగా హార్డ్ వర్క్ చేసి చాలా నీట్గా తీసి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు. మీరు చాలా బాగా ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేశారు. ఈ నెక్స్ట్ 10 days కూడా క్రిస్మస్కి మాదే సినిమా ఉంటుంది అని చెప్పి అంటున్నారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది, క్రిస్మస్ సినిమా అవుతుంది అంటున్నారు. ఈ నెక్స్ట్ 10 days కూడా మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డిఓపి చోటాకే సార్కి థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంత అందంగా చూపించినందుకు. ప్రీవియస్ 2 మూవీస్లో నన్ను చూడడానికి చాలా దరిద్రంగా ఉంటాను, ఇందులో చాలా బాగా కనబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ 2 మూవీస్లో చూసినప్పుడు నన్ను నేనే తిట్టుకున్నాను, ఏంటంటే ఎంత దరిద్రంగా ఉన్నామనేసి. ఈ మూవీలో చూసి నన్ను నేనే పోడుకుంటున్నాను, నేను కూడా అందంగా ఉన్నాననేసి. నెక్స్ట్